సేవకుడు ఎవరు అని అంటే ఆత్మలను కాచేవాడు, ఆత్మలను బలపరిచేవాడు. అయితే ఈ పరిచర్య ఎలా చేయాలి, సేవకుడు ఎలా చేస్తాడు? కుడి హస్తములో ఉన్న సేవకుడు చేసే పని, ఆయన కుడి హస్తములో ఉన్న సేవకుడు చేసే పని, దేవుడు బలపరిచే సేవకుడు చేసే పని ఏం చేస్తాడు? ఆత్మలను కాసేవాడు. ఈ ఆత్మలను కాసేవాడు ఎలా చేయాలంటే ఆనందంతో ఆయన పని చేస్తాడు యాక్చువల్గా కదా. సంఘం కొరకు ఎంతో భారంతో ప్రయాసతో వారి క్షేమము కొరకు ప్రార్థన చేసేవాడు, క్షేమాభివృద్ధిని కలగచేసేలా ఆయా ప్రయత్నం చేస్తున్న సేవకుడు ఆనందంతో చేయాలి. ఒకవేళ దుఃఖంతో చేసి ఎందుకు దుఃఖపడతాడు? ఆయన దుఃఖముతో ఆ పని చేస్తున్న ఎడలా అని మాట రాయబడింది. సేవకుడు ఎందుకు దుఃఖపడతాడు? సహజంగా ఎందుకు దుఃఖపడతాడంటే సంఘము తిరుగుబాటు స్వభావము కలిగినప్పుడు కదా, మాట విననప్పుడు, తమ ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తము తెలుసుకోకుండా సత్యమైన మార్గంలో నడవకుండా ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా ఆదరించే బలపరిచే మాటలు చెప్పినా, ఎంత సమృద్ధి అయిన ఆహారాన్ని పెట్టినా వారు వినకుండా తిరుగుబాటు స్వభావము చేసినప్పుడు, తమ ఇష్టానుసార ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఎంతో వేదన సేవకునికి ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. సేవకుడైతే బాధతో దుఃఖంతో ప్రార్థన చేస్తాడు, బాగానే ఉంది, మంచిదే. కానీ ఎవరికి నిష్ప్రయోజనం అది? అలా చేస్తే మీకు నిష్ప్రయోజనం కదా అది. అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా? సేవకునికి రావాల్సిన జీతం వస్తుందేమో, కానీ ఎవరైతే తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా సేవకునికి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగే జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రము నిష్ప్రయోజనము. ఎన్నిసార్లు ఎంత రెగ్యులర్గా నువ్వు సంఘానికి వెళ్ళినా, ఎంతగా నువ్వు బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసినా, సేవకునికి దుఃఖము కలిగే విధంగా వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు పనులు చేస్తూ ఉన్నప్పుడు సేవకునికి దుఃఖం కలుగుతుంది. అది నీకు ప్రయోజనం లేదు కదా అని లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి.